నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 34వ కీర్తన 10వ వచనమును కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం. చాలాసార్లు మీరు విన్నారు, మీకు తెలిసిన ఒక మంచి మాటే. ఏమిటి అంటే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి వెదకు వారికి ఎటువంటి కొదువ ఉండదు అని ఈ వాక్యమునకు అర్థము. సింహపు పిల్లలు కూడా ఆకలితో ఉంటవి, కానీ దేవుణ్ణి వెతుకుచున్న వారు ఎప్పుడు కూడా ఆకలితో ఉన్నారు. దేవుణ్ణి వెతుకుచున్న వారిని దేవుడు బాధ్యత తీసుకుంటాడు, నడిపిస్తాడని ఒక అద్భుతమైన ఒక సత్యము ఈ వాక్యంలో ఉన్నవి. నేను చిన్నప్పుడు నేను యవనుడుగా ఉన్నప్పుడే ఈ వాక్యమును కంటిన్యూ చేసుకొని చెప్పేవాడిని. అంటే ఇది చాలా ముఖ్యం. నేను జనవరి నెల ఈ సంవత్సరములో ఏమి జరగబోచున్నవి అను విషయమును ప్రవచనముగా కొన్ని విషయాలు నేను చెప్పాను. నేను ఈ సంవత్సర ఆరంభం నుండి చెప్తున్నాను. దేవుడు కొన్ని లెక్కలు నాకు చూపించి చాలా జాగ్రత్తగా సేవను ముందుకు తీసుకొని వెళ్ళు. సువార్త వేగంగా ప్రకటించబడాలి అందరికీ. కాబట్టి భారంతో ముందుకు వెళ్ళని కొన్ని విషయాలు నాకు చెప్పారు. అప్పుడు ఈ విషయం కూడా వచ్చింది. ఏమిటి అంటే, యోసేపు 12 గోత్రములలో చాలా ముఖ్యమైన గోత్రము యోసేపు. అంటే యోసేపు ఇంకొక దేశానికి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా ఎదిగాను. చెరసాలలో ఉండేవారు. చెరసాలలో ఉండి అక్కడి నుంచి దేవుడు ఆయనను గొప్ప స్థాయికి తీసుకొని వెళ్ళాను. ప్రైమ్ మినిస్టర్ పోస్టుకు వెళ్ళాను. అంటే బైబిల్ గ్రంథములో 2 మార్లు ఈ మాట ఉన్నది. ఏమిటి అంటే, యోసేపుతో దేవుడు ఉండెను. యోసేపుతో దేవుడు ఉండెను అంటే దేవుడు ఎవరితో ఉన్నారో, అంటే వెదకు వారితోనే దేవుడు ఉంటాడు. దేవుడు ఎవరితో ఉంటారో వారు తప్పకుండా దీవించబడుదురు. ఎలా దీవించబడ్డాడు? మన యోసేపు రాజు ఒక కల కన్నాడు. దానికి ఆయనకు అర్థము తెలియక చాలా కష్టపడ్డాడు. అంటే నెమ్మది సమాధానం లేక అయిపోయాడు. మాంత్రికులను పిలిచాడు. చూడండి, ఇది నేను ఒక కల చూశాను, దానికి మీరు అర్థము చెప్పాలి అంటే వారు చెప్పలేకపోయారు. కానీ దేవుడు కళకు అర్థం చెప్పే కృపను యోసేపులో పెట్టాడు. చెరసాలలో ఉన్నప్పుడు 2
కల కన్నారు. వారికి కరెక్ట్గా ఆయన అర్థం చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. అప్పుడు ఆ వ్యక్తిలో ఒక వ్యక్తితో చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు జ్ఞాపకం చేసుకొని చెప్పాడు, కానీ అతడు మర్చిపోయాడు. అప్పుడు రాజు కలగన్నప్పుడు ఆ వ్యక్తి అప్పుడు జ్ఞాపకం చేసుకొని, చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ కళ అర్థం చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పంగానే వెంటనే రాజు పిలిపించండి అతన్ని. వెంటనే ఆయనను స్నానం చేపించి రెడీ అయి రాజు ముందు తీసుకొచ్చారు. అప్పుడు రాజుకు కళ చెప్పాడు, కళకు అర్థం కూడా చెప్పాడు. ఏం అర్థం చెప్పాడు? 7 సంవత్సరాలు సమృద్ధి రాబోచున్నది ఐగుప్తు దేశంలో. మళ్ళీ 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోచున్నది. కాబట్టి రాజు, ఈ సమృద్ధి కాలంలో చేర్చి పెట్టుకో, పెద్ద పెద్ద గోదాములో నీ ధాన్యము చేర్చి పెట్టుకో. 7 సంవత్సరాలు అక్కడ ధాన్యం దొరకదు. కాబట్టి రెడీగా ఉండు, అలర్ట్గా ఉండు. అందుకే దేవుడు ఈ కళను నీకు చూపించాడని చెప్పంగానే రాజు, అబ్బా, ఈయన ఏదో స్పెషల్ వ్యక్తిలాగా ఉన్నాడయ్యా, కళకు అర్థం చెప్పాడు, ఇప్పుడు నాకు కొద్దిగా నెమ్మది కలిగింది, నా కళ కలవరపరిచినది నన్ను, ఇప్పుడు కొద్దిగా నెమ్మది కలిగినది అని చెప్పి, యోసేపు, నీవే ఈ పనిని కూడా ముందు నిలబడి నీవే చేయాలయ్యా, నేను సింహాసనం మీద మాత్రం నీకు పెద్దగా ఉంటాను, తర్వాత మొత్తం నీవే బాధ్యత తీసుకొని ఐగుప్తు దేశంలో అన్నీ చేయాలి అని చెప్తే యోసేపు అక్కడ బాధ్యత తీసుకొని ఆ కరువు రాక మునుపు సమృద్ధి ఉన్నప్పుడు ధాన్యమును చేర్చి పెట్టాడు. నేను కూడా మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలి. ఏంటిదంటే, ఎప్పుడు కూడా దేవుడు చూసుకుంటాడండి, దేవుడు ఇస్తాడండి అని మీరు కూడా కేర్లెస్గా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? చేర్చు పెట్టాలి, బ్యాంకులో పెట్టాలి. డబ్బు ఉన్నదని కూడా బయట ఎవరికి చెప్పవద్దు. చెప్తే మన బంధువులే వచ్చి సహాయం అడుగుతారు, ఇవ్వకపోతే మళ్ళీ వారు బాధపడుతూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ తిరిగి రాకపోతే వేస్ట్ అవుతుంది కదా. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. కాబట్టి కరెక్ట్గా ఏం చేయాలంటే, చాలా జ్ఞానంతో నడవాలి. కష్ట టైంలో మనం నిలబడుటకు ఒక ల్యాండ్ ఒకటి ఏదైనా కొనాలి. అది కష్ట టైంలో మనకు సహాయపడుతుంది. లేకపోతే ఏదో ఒకటి, ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడుటకు తీసుకోవాలి. బ్యాంకులో డబ్బు వచ్చినప్పుడు, ఆదాయం వచ్చినప్పుడు బ్యాంకులో సేవ్ చేయాలి. ఇట్లా నేను మా ఫ్యాక్టరీలో పనిచేసే వారికి అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. వారు నిలబడి అన్నీ గమనిస్తూ ఉంటారు. నేను ఏది చెప్తే వారు లోబడి గమనిస్తారు. కాబట్టి ఇది కూడా చూడండి, దేవునికి కరువు కాలములో పోషించలేడా? దేవుడు చేయలేడా? భూమిను ఆకాశమును సృష్టించిన అంత గొప్ప దేవుడు, వర్షమును కురిపించుచున్న అంత దేవుడికి కరువు వస్తే కాపాడలేడా? కాపాడగలడు. మళ్ళీ ఎందుకు ఈ కళను చూపించి యోసేపుకు ఆ జ్ఞానం ఇచ్చి కళకు అర్థము చెప్పి 7 సంవత్సరాలు నీవు జాగ్రత్తగా ధాన్యమును చేర్చి పెట్టాలని ఎందుకు చెప్పాడు? అంటే ఈ లోకంలోనే ఉన్నాం, అందరూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముచున్న వారు ఉన్నారు, దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారు, దేవుడు అంటే అసహించుకుంటున్న వారు ఉన్నారు, దేవుని జోలికి పోరు కొందరు, అటువంటి వారు ఉన్నారు.
తర్వాత భక్తి గలవారు ఉన్నారు, దైవ భయం గలవారు ఉన్నారు. కాబట్టి మంచి దేవుడు దీవించినప్పుడు జాగ్రత్తగా మనము చేర్చి పెట్టాలి, సేవ్ చేసుకోవాలని ఈ సంభవం ద్వారా మనం నేర్చుకోవాలి. నేను జనవరి నెలలో ఫస్ట్ నెలలో ఈ సంవత్సరం ఏం జరగబోతున్నదో చెప్పినప్పుడు ఈ విషయం మీకు చెప్పాను. అంటే కొరతలు వస్తాయి, ఈ సంవత్సరం ప్రాబ్లం వస్తాయి. కానీ దేవుణ్ణి నమ్మిన బిడ్డల్ని దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. దేవుడు పోషించేది ఆశ్చర్యముగా ఉంటుంది అన్న విషయమును జనవరి నెల నేను చెప్పాను. మనం చాలా కేర్ఫుల్గా చేర్చి పెట్టుకోవాలి. తర్వాత దేవుడే ఆ జ్ఞానం ఇవ్వాలి మనకు అని చెప్పాను మీకు. కష్టకాలంలో కూడా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడని చెప్పాను. చూడండి, ఈ యుద్ధం వలన చాలా ఎఫెక్ట్ అయింది. మా ఫ్యాక్టరీలో కూడా రేట్స్ అన్నీ పెరిగినవి. మాకు ఈ ప్లాస్టిక్ జార్ వాడుతూ ఉంటాం. ఈ జార్ అయితే అసలు దొరకట్లేదు, చాలా రేటు పెరిగింది. అక్కడ ఒక చిన్న ప్రాబ్లం, మన ఓడలు అక్కడ ఆఫీ వేయడం ద్వారా ఇక్కడ రేట్లు పెరిగినవి. అంటే ఎప్పుడు కూడా మన దేశము 130 కోట్ల ప్రజలు ఏలుచున్న వారు ముందే తన మైండ్ను ఉపయోగించి కొరత రాకుండా ఇవన్నీ మన దేశంలో మనమే మన కాల్లో నిలబడినట్లు చేయాలి. ఎక్కడ చేస్తున్నారు? ఉన్న ఫ్యాక్టరీని బంద్ చేయడానికి రెడీ, కానీ కొత్త కొత్త ఫ్యాక్టరీలను పెట్టి చైనాలో తయారు చేసే వస్తువులు ఇక్కడ చేయాలి, బయట చేసే వస్తువులు మనం ఇక్కడ చేయాలని ప్రభుత్వం చర్య తీసుకున్నది ఎప్పుడైనా? అంటే ఏలుచున్న వారు ఇవన్నీ పెట్టుకొని రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మన ప్రజలకు ఎలా? ఒక ఆప్షన్ ఇంకొకటి చూడాలి. ఎప్పుడు కూడా ట్యాక్స్ మీదనే బ్రతుకోవద్దు. బయట నుంచి వస్తువులు వస్తే బాగా ట్యాక్స్ వస్తుందని అంటే చెప్తున్నాను మీకు. మా ఫ్యాక్టరీలో కూడా ఒక చిన్న విషయం జరిగింది, మీకు చెప్పాలి. అంటే ఏదో మేము స్పెషల్ అందుకే ఇలా జరిగిందని కాదు. దేవుణ్ణి వెతుకుచున్న వ్యక్తి నేను. ప్రార్థన చేస్తాను, ఏ కష్టం వచ్చినా ప్రాబ్లం వచ్చినా దేవునికి చెప్తాను, మర్చిపోతాను. మా ప్రక్కకే మోకరించి నా బాధలన్నీ ఆయనకి చెప్పి ఇంకా టెన్షన్ అన్నీ మర్చిపోతాను. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది కదా, గ్యాస్ సరిగా దొరకట్లేదు, గ్యాస్ షార్టేజ్. గ్యాస్ వాడిన వారు ఇంకా కట్టెల మీద చేయాలంటే కొద్దిగా కష్టం. అంటే మా ఫ్యాక్టరీలో ఏం చేసామంటే దాదాపు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక గ్యాస్ కంపెనీ వారు డైరెక్ట్గా పైపు ద్వారానే మాకు గ్యాస్ సప్లై చేశారు. పైపు ద్వారానే. దానికి మళ్ళీ ఒక 75,000 అడ్వాన్స్. ఎప్పుడైనా బిల్లు కట్టకపోతే దానిలో అక్కడి నుంచి తీసుకుంటారు. అంటే ముందు జాగ్రత్తతో అన్ని డబ్బు తీసుకొని అన్నీ చేశారు, కనెక్షన్ ఇచ్చారు, బాగానే సర్వీస్ ఇచ్చారు. కానీ ఎందుకో నాకు ఒక వస్తువు, ఆ గ్యాస్ ద్వారా చేసే ఒక వస్తువు బాగా మార్కెట్లో రిటర్న్ వచ్చింది కాబట్టి దాదాపు ఒక 20 లక్షల సరుకు రిటర్న్ వచ్చింది. చాలా కష్టపడ్డాను. అప్పుడే నేను మధ్యలో కూడా ఒక సాక్ష్యం చెప్పాను, బ్యాంకుకి వెళ్ళాను, ఒక 20 లక్షలు అర్జెంట్ కావాలయ్యా అని అడిగాను. ఒకటి షార్ట్ పెట్టాను, బాగా పోయింది ఆ షార్ట్. సరే, అప్పుడు బాగా రిటర్న్ రాగానే ఈ గ్యాస్ను బంద్ చేశాం. గ్యాస్ను బంద్ చేసి వుడ్ స్టవ్ తీసుకొని వుడ్ స్టవ్ని వాడడం ప్రారంభించాం. ఎప్పుడంటే దాదాపు ఒక 6 months బిఫోర్ బాగా గ్యాస్ వాడాం. వారు కూడా మంచి రీజనబుల్ రేటుగా ఇచ్చారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆ రిటర్న్ రావడం ద్వారా ఆ గ్యాస్ ప్రాబ్లమా నాకు తెలియదు, కానీ రిటర్న్ రావడం ద్వారా వెంటనే గ్యాస్ను బంద్ చేశాను. బంద్ చేసి 6 months ముందు మొత్తం వుడ్ స్టవ్కు మార్చేసాం.
ఇప్పుడు నాకు అర్థమవుతున్నది, ఒకవేళ గ్యాస్లోనే వస్తే ఇప్పుడు కష్టం దాన్ని మార్చడం. వుడ్ స్టవ్ కూడా దొరకట్లేదు. అంటే దేవుణ్ణి వెతుకుచున్న బిడ్డలకు దేవుడు ఏదో ఒక మార్గములో, ఏదో ఒక విషయంలో దేవుడు ముందే మనకి, నాకు తెలుసా మనకి ఇటువంటి ప్రాబ్లం వస్తుందని, కానీ దేవుడు చూడండి 6 months ముందే మొత్తం మార్చిండు మా ఫ్యాక్టరీలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏదో మేము గొప్ప, మేము పెద్ద గోల్డ్ అని కాదు చెప్తున్నాను. దేవుణ్ణి ఒక వ్యక్తి హృదయ అంతరంగంలో నుండి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో వెతికితే, ఏదైనా కొరతలు వస్తే దేవుడు ఏదో ఒక మార్గమును తెరిచి మనలను పోషిస్తాడు. ఒడ్డు వాడవద్దని కాదు, మన దేశంలో ఒడ్డు చాలా ఎక్కువ, ఎక్కడ చూసినా చెట్లు. కాబట్టి ఏం కాదు, ప్రజలు కొద్దిగా సఫర్ అయినా కూడా అడ్జస్ట్ అవుతారు. కానీ ప్రాబ్లం వచ్చింది, కొరత వచ్చింది. కానీ ముందే 6 months ముందే దేవుడు ఇలా మార్చాడు. నేను ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నాను, అబ్బా దేవుడు ఇట్లా చేశాడు, లేకపోతే ఇప్పుడు ఎంత కష్టం. అంటే ఒక సెక్షన్ సోన్ పాపిడి అని ఒక సెక్షన్ దాని మీదనే నడుస్తుంది ఫుల్గా. తర్వాత క్రింద చాలా పనులకు మేము గ్యాస్ వాడేది. అంటే ముందే దేవుడు ఇలా చేశాడని, ఇప్పుడు నేను దేవుడు ఇలా చేశాడు కదా అని నేను ఆలోచించి దేవుణ్ణి మహిమపరుస్తున్నా. ఎందుకంటే నాకు తెలుసా ఇటువంటి ప్రాబ్లం వస్తుందని. ముందే దేవుడు ఆ ప్లాన్ను మార్చివేశాడు. అంటే ఎందుకు చెప్తున్నాను, నేను చెప్పాను కదా మేమేదో గొప్ప అని కాదు. మీకు కూడా ఆ విశ్వాసం రావాలి. దేవుని వెతికితే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మనల్ని నడిపిస్తాడు. ముందే ఏదైనా ఆపత్తు రాకముందే, ఏదైనా ప్రాబ్లం రాకముందే దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపించుటకు ఇంకొక మార్గం చూపిస్తాడు. ఏదో ఒక సహాయం వస్తుంది. ఎవరో పరిచయం లేని వారు వచ్చి పరిచయం అవుతారు. ఎక్కడో దేవుడు ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. మిమ్మల్ని పోషించుటకు, మిమ్మల్ని నడిపించుటకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలి, ప్రభు త్వరగా రాబోతున్నాడని అప్పుడప్పుడు చెప్తున్నాను. కాబట్టి ప్రార్థన జీవితం పెంచాలి. ఇంతకుముందు 15 నిమిషాలు మీరు ప్రార్థన చేస్తే ఇప్పుడు అరగంట చేయండి. అరగంట చేస్తే గంట చేయండి. గంట చేస్తే 2 గంటలు చేయండి. ఎప్పుడు సేవకుల మీద, మా మీద కూడా మీరు నమ్మకం పెట్టవద్దు. అంటే దేవుని మీద పూర్తి నమ్మకం పెట్టి మీ బాధలు, మీ టెన్షన్ అన్నీ ఆయనకు చెప్పి మర్చిపోండి. ప్రయాసపడి భారం మోచిన సమస్త ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే అర్థం ఏమిటి, భారం అంతా నేను తీసుకొని మిమ్మల్ని ఫ్రీ చేస్తా. కాబట్టి దేవునికి మనం చెప్పేసేయాలి. అంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా, జర్సన్ గారు చేస్తారా, ఫోన్ చేసి మనం ప్రేయర్ చేయమని అడుగుదాం. దానికంటే క్రొత్త నిబంధన కాల పుస్తకంలో మొత్తం చేంజ్ ఏంటిది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసు తండ్రి కుడి పార్శ్వన సింహాసనం మీద కూర్చొని మీ కొరకు, నా కొరకు బతిమాలి విజ్ఞాపన చేస్తున్నాడు. అవును, కాబట్టి ఎవరు దేవుని వెతుకుతారా అంటే సమయం గడపడమే, ప్రార్థించడమే, దేవుని జ్ఞాపకం చేసుకోవడం. అప్పుడు దేవుడు మిమ్మల్ని బాధ్యత తీసుకొని మిమ్మల్ని పోషిస్తాడు. ఎటువంటి కొరత వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అనే విషయాన్ని మర్చిపోకండి. రోజు ప్రార్థన చేయుటకు మరవకండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను వెదక్కువారు ఎటువంటి
భయపడవలసిన అవసరం లేదు. నీవు పోషించే దేవుడవని, మా అవసరతలను తీర్చే దేవుడవని మేము కొన్ని నిమిషాలు మేము విన్నాం. చాలామంది నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి ఫ్యామిలీని చూడండి, వారి హృదయాన్ని చూడండి, పిల్లల్ని చూడండి, వారికి ఉన్న అవసరతలను చూడండి. ఇప్పుడు ఈ గ్యాస్ షార్టేజ్ ప్రాబ్లం, ధరలు పెరుగుచున్నవి మా దేశంలో. ప్రభువా, చాలా ప్రజలు, 130 కోట్ల ప్రజలు ప్రభువా, ప్రతి అవసరతలను తీర్చండి. స్తోత్రం. నీ మీద భక్తి గలవారు, దైవ భయం గలవారు, వారిని ముందుకు నడిపించండి, పోషించండి, కొరతలను తీర్చండి, అడ్డు ఆటంకాలన్నిటిని తొలగించండి. ఇప్పుడే మీ శక్తి కుమ్మరించబడును గాక. మా దేశం మీద, మా దేశ ప్రజల మీద నీ శక్తి కుమ్మరించబడును గాక. లార్డ్ టచ్ దమ్, లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రతి ఫ్యామిలీని బాధ్యత తీసుకోండి, ప్రతి వ్యక్తిని బాధ్యత తీసుకోండి, ఆరోగ్యంలో కూడా బాధ్యత తీసుకోండి. బలం దయచేయండి, ప్రశాంతత దయచేయండి, నెమ్మది దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 17, 18, 19 ఏప్రిల్ స్టార్ట్ అయింది. మీటింగ్ దగ్గరకు వచ్చుచున్నది. ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి. మంచి ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నవి విజయవాడ. కాబట్టి తప్పకుండా ఇప్పుడే టికెట్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోండి. రండి, దేవుని సన్నిధిలో అక్కడ వచ్చి కూర్చోండి. మీ బాధలు, మీ శరీర బాధలు అన్నీ మిమ్మల్ని విడిచి వెళుతాయి. నెమ్మది పొందుతారు. దేవుని సన్నిధి పవర్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి సిద్ధపడండి. తెలిసిన వారు, బంధువులు, విజయవాడలో ఉన్నవారు అందరికీ చెప్పండి. ప్రభు 3 దినములు ప్రజలను దర్శించుచున్న దినములు. ఒక్క దినము కూడా మిస్ చేయకండి. పరిగెత్తుకొని రండి. ప్రభు గొప్ప కార్యాలని చేస్తాడు. అంటే ఈ ప్లేస్ ఎక్కడంటే బిషప్ అసరయ్య స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నది. కాబట్టి రండి, కుటుంబంకి రండి. ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నాడు. ప్రతి బహిరంగ సభలో ప్రభు పాలు పొందుతాడండి. నాతో చేసిన నిబంధన అదే కదా, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. కాబట్టి తప్పకుండా దేవుని సన్నిధి పవర్ని మనం అక్కడ అనుభవించబోతున్నాం. రండి, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.